పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ బైబిల్ స్టడీ కార్యక్రమానికి స్వాగతం. ఇందులో భాగంగా మనం మార్కు సువార్తను ధ్యానిస్తున్నాము. ఇప్పటి వరకు 7 అధ్యాయాలను ధ్యానించాము. ఇవాళ మనం 8వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. గతంలో మనం యేసుక్రీస్తు చేసినటువంటి ఒక అద్భుతం, 5,000 మందికి ఆహారం అనేటువంటి అద్భుతం గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఇవాళ మనం 8వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు 4,000 మందికి ఆహారం అని మరొక అద్భుతాన్ని చేయడం చూస్తున్నాం. అంటే 5,000 మందికి ఆహారాన్ని అనుగ్రహించినప్పుడు ఆ అద్భుతంలో ఉన్నటువంటి ఒక సిమిలారిటీ మనం చెప్పుకున్నాము. యేసుక్రీస్తు అక్కడ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని 5,000 మందికి ఆహారాన్ని పంచాడు. పంచిన తర్వాత 12 గంపల నిండా ఆ రొట్టెలు ఇంకా మిగిలాయి. ఆ 12 రొట్టెలు 12 ఇజ్రాయేలీ గోత్రాలకి సూచన అని మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మనం గమనించినట్లయితే 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు దాన్ని నేను చదవట్లేదు, బట్ అందులో ఉన్నటువంటి కంటెంట్ అనేది చెప్తాను. యేసుక్రీస్తు మరొకసారి బోధనలు చేస్తూ ఉన్నాడు. 3 రోజుల పాటు ప్రజలందరూ ఆయన అనుసరించారు. ఆయన చెప్పిన చోటల్లా జాగ్రత్తగా వింటూ వచ్చారు. కానీ 3 రోజుల తర్వాత వాళ్ళందరికీ ఆహారం అయిపోయింది, భుజించుటకి ఏమీ లేదు. అప్పుడు యేసుక్రీస్తు మరలా నిర్ణయం తీసుకున్నాడు. వీరందరికీ నేను మరలా ఆహారాన్ని పంచాలి అని నిర్ణయం తీసుకున్నాడు. సో అలా పంచడానికి ఏమున్నాయా అని లెక్కేస్తే అక్కడ ఉన్నటువంటి వారిని ప్రశ్నిస్తే అక్కడ 7 రొట్టెలు దొరికాయి వాళ్ళకి. 5వ వచనంలో చూస్తున్నాం. మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని ఆయన వారిని ప్రశ్నింపగా 7 రొట్టెలు ఉన్నవి అని వారు సమాధానం ఇచ్చిరి. అప్పుడు యేసుక్రీస్తు మరలా జనసమూహాలందరినీ కూర్చోబెట్టి ఆ 7 రొట్టెలను తీసుకొని, మళ్ళీ ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి వాటిని త్రుంచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చాను. వారు అట్లే వడ్డించిరి. చూడండి, యేసుక్రీస్తు రొట్టెలను తీసుకొని 2 సార్లు అద్భుతాలను చేశాడు. ఒకసారి 5,000 మందికి, ఒకసారి 7,000 మందికి. ఒకసారి 5,000 మందికి చేసింది కూడా మనం పరిశీలించినట్లయితే 6వ అధ్యాయము 41వ వచనంలో ఉంది. ఆయన 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతా వందనములను తెలిపి రొట్టెలను త్రుంచి జనులకు వడ్డింపుడు. మళ్ళీ ఇక్కడ చూడండి, దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వాటిని త్రుంచి తన శిష్యులకు ఇచ్చాను. యేసుక్రీస్తు ప్రతి సువార్తలో కూడా దీన్ని గమనిస్తాం మనము. ప్రతి సువార్తలోనూ చివరికి వచ్చేసరికి యేసుక్రీస్తు చేసినటువంటి కడరా విందు గురించి ఉంటుంది. కడరా విందులో కూడా సేమ్ మత్తయి 26:26లో చూస్తున్నాం. వారు భుజించుచుండగా యేసు రొట్టెను తీసుకొని దాన్ని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, ఇది నా శరీరము, దీనిని మీరు భుజింపుడు అని చెప్పడం చూస్తున్నాం. అంటే ఇది యేసుక్రీస్తు తన శరీరము అనే దాన్ని పోలికగా తీసుకొని చెబుతున్నాడు. రొట్టె అనేది కేవలం రొట్టె అనే దగ్గర మనం ఆగిపోకూడదు. రొట్టె రసం అని చెప్పేసి వాటికి ఉన్నటువంటి భౌతిక రూపాలను ఉద్దేశించి మనం మాట్లాడకూడదు. బదులుగా యేసుక్రీస్తు స్వయాన చెబుతున్నాడు, ఇది నా శరీరము, దీన్ని మీరు తినండి, దీనిని తిననే తప్ప మీలో జీవం ఉండదని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పడం మనం చూస్తాము. దీని అంతటిని పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు రొట్టెను అందుకున్నప్పుడల్లా ఆయన చేసిన ఒక పని ఏంటి అని అంటే, ఆకాశం వైపు చూస్తూ కృతజ్ఞత స్తుతులను తెలియజేసి రొట్టెలను త్రుంచి శిష్యులకు ఇచ్చాడు. సేమ్ అదే దివ్యబలి పూజలో ఈనాటికి జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో ఆ తర్వాత ఇక్కడ జరిగినటువంటి ఇంకొక గొప్ప అంశం ఏమిటంటే 8వ వచనంలో, వారెల్లరూ సంతృప్తిగా భుజించిన పిమ్మట శిష్యులు మిగిలిన ముక్కలను పోగు చేసి 7 గంపల నిండా నింపిరి. ఇక్కడ కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. అక్కడ 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు 12 గంపల నిండా మిగిలాయి. ఇక్కడ 4,000 మందికి ఆహారం పెట్టినప్పుడు 7 గంపల నిండా మిగిలాయి. మరి ఈ 7 అనే దానికి సూచన ఏమిటి అనేది పరిశీలించినట్లయితే, యేసుక్రీస్తు ఈ అద్భుతం చేసినటువంటి ప్రాంతము అన్యులు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతము. ఈ అన్యులు నివసించేటువంటి ప్రాంతంలో ఒకప్పుడు జీవించినటువంటి వారు ఎవరు? 7 జాతులు ఉండేవి. దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, ఇదిగో అక్కడ 7 జాతులు ఉన్నాయి, ఆ జాతులన్నింటినీ నేను అక్కడ నుంచి వెళ్ళగొట్టి నేను మీ ఆ కనాను దేశాన్ని మీకు అందిస్తాను అని చెప్పడం మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం మొదటి 5 అధ్యాయాలు చదివినా కూడా మనకు అక్కడ నివసిస్తున్నటువంటి 7 జాతుల గురించి, అనగా అన్య జాతుల గురించి ప్రస్తావించడం మనం చూస్తాము. ఇక్కడ 7 గంపలు అనేవి 7 అన్యజాతులకి సాదృశ్యం. 7 అన్యజాతులు అనగా సకల అన్యజాతులు. 7 అనేది పరిపూర్ణ సంఖ్య. సో సకల అన్యజాతులకి యేసుక్రీస్తు భోజనాన్ని సిద్ధం చేయబోతున్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్పమంటారా? మనము పరలోక జపాన్ని చెబుతూ ఉంటాము. అందులో ఒక మాట మనం చెబుతూ ఉంటాం ఎల్లప్పుడూ కూడా, నానాటికి కావలసినటువంటి ఆహారాన్ని మాకు దయచేయండి అని. నానాటికి కావలసినటువంటి ఆహారం అంటే ఏ రోజుకు కావలసిన ఆహారం ఆ రోజు అని. లాజికల్గా ఆలోచించి చెప్పండి, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కేవలం ఆ రోజు గురించి మాత్రమే ఆలోచించి ఆ రోజు ఫుడ్ మాత్రమే తన దగ్గర ఉంచుకుంటాడా?
లేదు. ఎంత పేదవాళ్ళైనా సరే కనీసం ఒక 2 రోజులకో 3 రోజులకో వారానికో 10 రోజులకో సరిపడా ఆహారాన్ని వారితో పాటు ఉంచుకుంటారు. మరి యేసుక్రీస్తు ఎందుకని నానాటికి కావాల్సిన ఆహారంను, ఏ రోజుకు వలసిన ఆహారాన్ని ఆ రోజు దయచేయండి అని ఎందుకన్నారు? ఆహారము అనేటువంటి మాట బైబిల్లో కొన్ని వందల సార్లు ఉంది. కానీ పరలోక జపంలో యేసుక్రీస్తు ఉపయోగించినటువంటి ఆహారము అనేటువంటి పదం ఏదైతే ఉందో అది గ్రీకు భాషలో బైబిల్లో ఒక్కసారి మాత్రమే ఉపయోగించబడింది. అది కూడా యేసుక్రీస్తు పరలోక జపం నేర్పించినటువంటి ఆ ఒక్క ప్రాంతంలోనే ఉపయోగించబడింది. ఇంకా ఎక్కడ ఆహారం అనే దానికి సాదృశ్యంగా అది ఉపయోగించబడలేదు. ఎందుకు అని అంటే ఆయన మాట్లాడుతున్నది మన రోజువారీ జీవితంలో తినేటువంటి బియ్యమో లేదంటే గోధుమలో గురించి కాదు, బదులుగా తన దివ్య శరీరము గురించి, యేసుక్రీస్తు మనకు అనుగ్రహిస్తున్నటువంటి దివ్య సత్ప్రసాదము గురించి. దివ్య సత్ప్రసాదాన్ని మీరు గమనించినట్లయితే ఏ రోజు దివ్య సత్ప్రసాదం ఆ రోజు మాత్రమే ఉంటుంది. మరొక రోజుకు మనం దాన్ని స్వీకరించాలి అని అంటే మరొక రోజు దివ్య బలి పూజ జరగాల్సిందే తప్ప, ఆ దివ్య ఆరాధన మరలా జరగాల్సిందే తప్ప ఒక రోజు మించి దాటడం అనేది ఉండదు. సో దాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ తర్వాత పిమ్మట ఆయన వారిని పంపించి వేసి వెంటనే ఒక పడవని ఎక్కి శిష్యులతో దల్మనూత అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో గమనిద్దాము. 11వ వచనంలో, కొందరు పరిచయులు యేసుక్రీస్తు వద్దకు వచ్చి ఆయనను శోధించుచు పరలోకం నుండి ఒక గుర్తును చూపుము అని ఆయనతో వాదింపసాగిరి. అందుకు ఆయన వేదనతో నిట్టూర్చి, ఈ తరము వారు ఏల ఒక గుర్తును కోరుచున్నారు, వారికి ఎట్టి గుర్తును ఇయ్యబడదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతటా ఆయన ఆ చెట్టు నుంచి పడవనెక్కి ఆవలి తీరమునకు సాగిపోయాను. వీళ్ళందరూ పరిచయులు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు గురించి బోధనలు ఆల్రెడీ వెళ్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ఎవరితో చెప్పొద్దు అని అన్నప్పటికీ వాడికి జరిగినటువంటి మేలు రీత్యా వాళ్ళందరూ వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పుకుంటున్నారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ ఇదిగో నాకు మాటలు వస్తున్నాయి, ఇదిగో నాకు కళ్ళు వచ్చాయి, ఇదిగో నాకు కాళ్ళు వచ్చాయని వెళ్ళి చెప్పుకుంటారు. అది సహజం. అయితే దాని ద్వారా ఏం జరుగుతుంది? వాళ్ళందరికీ అర్థమైపోయింది. యెషయా 35వ అధ్యాయంలో దేవుడు వచ్చుచున్నాడు, దేవుడు వచ్చినప్పుడు మోగవారు మాట్లాడతారు, గుడ్డివారు చూస్తారు, కుంటివారు గెంతులేస్తారు, ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే దేవుడు వస్తున్నాడు. దేవుడు వచ్చాడనంటే వారి యొక్క విశ్వాసాల ప్రకారం మెస్సయ్య వచ్చాడు. మెస్సయ్య వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మెస్సయ్య వచ్చినప్పుడు ఆనాడు ఉన్నటువంటి రోమా సామ్రాజ్యాన్ని అంతా కూలదోసి ఇజ్రాయేల్ సమాజాన్ని దావీదులాగా ఒక గొప్ప రాజ్యంగా చేసి ఆ దావీదు సింహాసనం నుంచి మెస్సయ్య పరిపాలిస్తాడు. ప్రపంచ దేశాలన్నీ వచ్చి ఇజ్రాయేల్ దేశానికి సాగిలపడతాయి. అది ఇజ్రాయేలీల్లో ఉన్నటువంటి నమ్మకం. ఈ పరిచయులు వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మాకు ఒక గుర్తును చూపించు, మాకు ఒక సైన్ ఇవ్వు అని అంటే దాని అర్థం ఏంటంటే ఇదే. ఏమంటున్నారంటే నువ్వు రోమా రాజు ఉన్నాడు కదా, రోమా రాజుకు వ్యతిరేకంగా ఒక చిన్నది ఏదో ఒకటి మొదలుపెట్టు, అప్పుడు మేము నమ్ముతాం నువ్వు మెస్సయ్యావని అని ఇండైరెక్ట్గా వాళ్ళు మాకు ఒక గుర్తును చూపించు అని అడిగితే యేసుక్రీస్తు గుర్తును చూపించకుండా ఏమంటున్నాడు చూడండి, ఈ తరము వారు ఏలా ఒక గుర్తును కోరుచున్నారు, వారికి ఎట్టి గుర్తును ఇయ్యబడదు అని నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ తరము వారు, తరము అనగానే మనం గుర్తు చేసుకోవాలి, ఈ తరము అని గతించిపోయేది. ఈ తరము వారు అని అంటే పూర్వతరం ఒకటి ఉంది. పూర్వతరము అనగానే మనకు గుర్తు రావాల్సింది ఎడారిలో ఇజ్రాయేలీల యొక్క ప్రయాణం. ఇజ్రాయేలీలను దేవుడు సముద్రాన్ని చీల్చి మరీ వాళ్ళను తీసుకొని వచ్చాడు బయటికి. తీసుకువచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? అడవిలోకి వచ్చిన మొదటి రోజు నుంచి దేవుని మీద సనగడం మొదలుపెట్టారు. అంటే దేవుడు వారికి ఎన్ని చేస్తున్నా, మన్నాను అనుగ్రహిస్తున్నాడు, నీళ్లు దప్పికైతే రాళ్ళ నుంచి నీటిని తెప్పిస్తున్నాడు, నాకు మాంసం కావాలంటే ఆ పూరేడు పిట్టలను తీసుకొని వచ్చిస్తున్నాడు. ఏది అడిగితే వాళ్ళకి అది అందిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా గొణుగుతూనే ఉన్నారు, సాటిస్ఫై అవ్వట్లేదు. మరి యేసుక్రీస్తు చేస్తున్నటువంటి అనేక అద్భుతాలని వీళ్ళు చూస్తూ కూడా కళ్ళ ముందు మరలా మాకు గుర్తును చూపించండి అని అడుగుతున్నారు. అంటే కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. మనకు దేవుడు మనకు అవసరమైన అన్నీ ఇచ్చి ఉంటాడు. ఒక ఆర్థికంగానో శారీరకంగానో లేదా మానసికంగానో మనకు అవసరమైన అన్నీ ఇచ్చి ఉంటాడు. అయినా కూడా వాడి దగ్గర ఉన్నదేదో నా దగ్గర లేదే అని ఇతరులతో పోల్చుకొని మనం బాధపడుతూ ఉంటాము. నీ ఆర్థిక పరిస్థితికి ఉదాహరణ చెప్తాను ఒకటి. సృజన అనేటువంటి నేనున్నాను. నేను ఆర్థికంగా నేను బలం ఉన్నేమి కాదు. నాకు గట్టిగా ఒక 2 నెలలు ఉద్యోగం మానేశానంటే తర్వాత నా పరిస్థితి అడుగు తినాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితిలో నేను ఉన్నాను. కానీ నా ఆరోగ్యం పరిస్థితిని తీసుకున్నట్లయితే దేవుడు నాకు చాలా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ ఒక్క సైట్ తప్ప నాకు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు లేవు. ఈ సైట్ కూడా అది పర్మనెంట్గా ఉండేది, ఇంకా మనం ఏం చేయలేము. కానీ దీనికి ఒక సొల్యూషన్ ఉంది. సో గమనించినట్లయితే నా ఆరోగ్యానికి సంబంధించి చెప్పాలని అంటే నాకు నెలకొకసారి జలుబు వచ్చినా ఎక్కువే. సో అంత మంచి ఆరోగ్యాన్ని నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎదురుగా ఎవడో లక్షాధికారినో కోటీశ్వరునో చూసుకొని ప్రతిరోజు అతను తినేటువంటి ఆహార పదార్థాలను చూసి
నా దగ్గర ఎందుకు డబ్బు లేదు అని నేను ఆలోచిస్తాను. కానీ ఆ కోటీశ్వరుడు వాడికి షుగర్ ఉంది, బీపీ ఉంది, డబ్బులు ఉన్నాయి కానీ తిండి తినలేకపోతున్నాడు. ఆ ఉన్న 100 రూపాయలతో ఒక కేజీ స్వీట్లు తెచ్చుకొని తినలేకపోతున్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అంటే కొందరి దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ ఆహారం స్వీకరించలేని స్థితిలో వాళ్ళు ఉంటారు. కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు కానీ ఆరోగ్యంగా వాళ్ళు చాలా బలంగా ఉంటారు. అన్ని రకాలుగా బలహీనంగా ఉన్నవారు మన మధ్యలో ఖచ్చితంగా ఉంటారు. మీకు నేను ఇచ్చేటువంటి చిన్న సలహా ఏంటంటే వెంటనే దేవుడిని అడగండి. దేవుడు నా అంచనా ప్రకారం, ఎందుకనంటే మనం బైబిల్ మొత్తాన్ని పరిశీలించినట్లయితే దీనులకి, పేదలకి దేవుడు చాలా దగ్గరగా ఉంటాడు. పేదలు పిలిస్తే వెంటనే పలికే స్టేజ్లో ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకు ఆర్థిక బలం లేదు, లేకపోతే ఆరోగ్య బలం లేదు, చుట్టూ ఉన్నటువంటి నలుగురు సపోర్ట్ చేసే పొజిషన్ ఉండదు. అలాంటప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవ్వకపోతే ఆయన నిజంగా దేవుడు అవ్వడు. కాబట్టి మేము పేదరికంలో ఉన్నాము, పేదరికంలో ఉండి కూడా కష్టాలు అనుభవిస్తున్నాము అని మీలో ఎవరైనా అనుకుంటే వెంటనే మీరు కూర్చొని దేవుణ్ణి అడగడం ఆరంభించండి. ఎవరో ఒక విదేశీ స్త్రీ వచ్చే ఎంతటి విశ్వాసాన్ని ప్రదర్శించిందో చూడండి. అలాగ మీరు కూడా విశ్వాసాన్ని ప్రదర్శించి దేవుణ్ణి అడగండి. దేవుడు మీ స్థితి నుంచి ఖచ్చితంగా లేవనెత్తుతాడు. ఆ విషయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. సో ఈ పరిచయుల యొక్క ఆ వంచ బుద్ధిని యేసుక్రీస్తు అక్కడ తిరస్కరించినట్లుగా మనం చూస్తున్నాం. సో దేవుడు మనకు ఆల్రెడీ ఏదో ఒకటి ఇచ్చాడు. ఇజ్రాయేలీలకు అనేక అద్భుతాలను ఆయన చూపించినప్పటికీ ఆ పరిచయులకు వచ్చి మాకు ఆ రోమా మీద యుద్ధం చేస్తేనే నువ్వు గెలిచినట్టు అని దేవునికి కండిషన్ పెట్టొద్దు. దేవుడు దేన్ని ఇస్తాడో దానితో తృప్తి పడటం నేర్చుకోవాలి అనే విషయాన్ని ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. ఇకపోతే యేసుక్రీస్తు ఒక దుర్బోధన గురించి హెచ్చరించడం చూస్తున్నాం. 14వ వచనంలో యేసుక్రీస్తు మాట్లాడుతూ 14వ వచనంలో, శిష్యులు తమ వెంట రొట్టెలను తెచ్చుకోవడం మర్చిపోయారు. పడవలో వారి వద్ద ఒక్క రొట్టె మాత్రమే ఉండెను. పరిచయుల పులిసిన పిండిని గురించి, హేరోదు పులిసిన పిండిని గురించి జాగరూకులై ఉండు అని యేసుక్రీస్తు శిష్యులను హెచ్చరించను. మన యొద్ద రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికెనేమో అని తమలో తాము వారు అనుకొనిరి. వాళ్ళు పడవలో వెళ్తూ ఉన్నప్పుడు ఆహారం తీసుకుందామని చూస్తే రొట్టెలు మర్చిపోయి వచ్చారు, ఒకటే ఉందంట. ఇదంతా సింబాలిజం అబ్జర్వ్ చేయండి. 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు అక్కడ కొన్ని రొట్టెలు ముందుగా ఉన్నాయి. 4,000 మందికి ఆహారం పెట్టినప్పుడు కొన్ని రొట్టెలు ముందుగా ఉన్నాయి. ఇక్కడ యేసుక్రీస్తు పడవలో ఉన్నప్పుడు శిష్యుల దగ్గర ఒక్క రొట్టె మాత్రమే ఉంది, శిష్యులేమో 12 మంది ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వచ్చి 15వ వచనంలో అంటున్నాడు, పరిసయ్యుల పులిసిన పిండిని గురించి, హేరోదు పులిసిన పిండిని గురించి జాగరూకులై ఉండు అని చెప్పగానే మన దగ్గర రొట్టెలు లేవు కదా, అందుకని యేసుక్రీస్తు అలా అంటున్నాడేమో, అంటే తర్వాత ఏదైనా అద్భుతం చేస్తాడేమో అని వాళ్ళు తమలో తాము ఏదో ఆలోచించుకుంటున్నప్పుడు యేసు దాన్ని గ్రహించి, రొట్టెలు లేవని మీరు ఎలా విచారించుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? ఇంకనూ తెలుసుకోలేదా? మీరు హృదయ కాఠిన్యం గలవారై ఉన్నారా? మీరు కనులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞప్తికి తెచ్చుకోలేరా అని యేసుక్రీస్తు తన శిష్యుల మీద కొంతమేర కోపాన్ని ప్రదర్శించడం మనం చూస్తున్నాం. ఎందుకనంటే యేసుక్రీస్తు ఇక్కడ 2 అంశాల గురించి మాట్లాడు. ఒకటి పరిచయుల పులిసిన పిండి, హేరోదు పులిసిన పిండి. ఇక్కడ కొంచెం అర్థం కావాలంటే దీన్ని విభజించి చదవాలి. పరిసయ్యులో పులిసిన పిండి. పరిసయ్యులు ఆల్రెడీ మనకు తెలిసినటువంటి వారే. ఆనాడు ఉన్నటువంటి ఒక సమూహము, ఆధ్యాత్మికంగా ప్రజలను నడిపించేటువంటి సమూహము, యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి గుంపు. పరిసయ్యుల సమూహం ఒకటి. రెండవది పులిసిన పిండి. పులిసిన పిండి అని అంటే ఇజ్రాయేల్ సమాజంలో వాళ్ళు రొట్టెలు ఎక్కువగా తింటారు. ఆ తినేటువంటి క్రమంలో 2 రకాల పిండి వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒకటి పులియని పిండి, మంచి పిండి, దాంతో రొట్టెలు చేసుకుని వెంటనే తినొచ్చు. రెండవది కొంతకాలం 1-2 రోజులు లేట్ అయితే అది పులిసిపోతుంది, పులిసినటువంటి పిండి. ఆ తర్వాత రెండవదిగా హేరోదు పులిసిన పిండి. సో హేరోదు అని అంటే ఆనాడు ఉన్నటువంటి ఒక రాజు. సో అక్కడ యేసుక్రీస్తు 2 రకాల అధికారుల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి పరిచయులు, 2 రాజు. పరిచయులు అని అంటే దేవుణ్ణి అనుసరిస్తున్నారు కానీ వాళ్ళు సరైనటువంటి విధానంలో అనుసరించడం లేదు. రెండవది హేరోదు అనుచరులు లేదా హేరోదు రాజు. హేరోదు రాజు ఎవరు? ఒక ప్రవక్తను చంపినటువంటి వ్యక్తి, రోమా తరపున ప్రజలను పీడిస్తున్నటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరికీ పడదు. యాక్చువల్గా పరిచయులకి హేరోదుకి వీళ్ళిద్దరికీ పడదు. కానీ వీళ్ళిద్దరూ కలిసి చర్చించారు. ఎప్పుడో తెలుసా? యేసుక్రీస్తును చంపడానికి. ఈవెన్ మనం మార్కు సువార్త ప్రారంభంలోనూ చూసాం. ఆ తర్వాత సువార్త ఎండింగ్కి వెళ్ళే కొద్దీ కూడా యేసుక్రీస్తును సిలువ వేయాలనుకున్నప్పుడు వాళ్ళ మధ్య అనేక విభేదాలు ఉన్నప్పటికీ ఇటు పరిచయులకి హేరోదీయులకి వాళ్ళిద్దరికి అసలు పడదు అన్నా కూడా వాళ్ళిద్దరు కలిసిపోతున్నారు. ఈ 2 విభిన్న రకాలైనటువంటి పులిసిన పిండి అయినా కూడా వాళ్ళిద్దరు కలిసిపోతున్నారు. అంటే చూడండి, యేసుక్రీస్తు చెప్పిన ఇంకొక ఉపమానం మనకు గుర్తు రావాలి. ఒక కొత్త ద్రాక్ష రసాన్ని తీసుకొని వెళ్ళి పాత తిత్తిల్లో ఎవడు పోయాడు, అలాగే ఒక పాత వస్త్రానికి కొత్త వస్త్రాన్ని పెట్టి ఎవడు కొట్టడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ 2 విభిన్న అంశాలు అయినప్పటికీ పరిచయుల పులిసిన పిండి వేరు, హేరోదీయుల పులిసిన పిండి వేరు, కానీ వీళ్ళిద్దరూ కలిసిపోతున్నారు.
అంటే సంథింగ్ బిగ్ ఏదో జరగబోతోంది అని యేసుక్రీస్తు శిష్యులకి ఇండైరెక్ట్గా చెబుతున్నప్పుడు శిష్యులు ఎంతసేపటికి ఆ రొట్టెల గురించి, పులిసిన పిండి గురించి ఆలోచిస్తున్నారు తప్ప అసలు యేసుక్రీస్తు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేటువంటి అంశం వాళ్ళకి అర్థం కావడం లేదు. అందుకని యేసుక్రీస్తు బాధపడుతూ కోపంతో, మీరు హృదయ కాఠిన్యం గల వారై ఉన్నారా, మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞప్తికి తెచ్చుకోరా అని అంటూనే ఆ రొట్టెల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ రొట్టెల ఆంతర్యాన్ని కూడా వివరిస్తూ అంటున్నాడు. 19వ వచనంలో 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలతో మీరు ఎన్ని గంపలు నింపితే అనగా 12 అని చెప్పారు. అట్లే 7 రొట్టెలతో 4,000 మందికి పంచినప్పుడు ఎన్ని గంపలకి నింపారు అని అంటే 7 అని చెప్పారు. అయినా కూడా యేసుక్రీస్తు 21 వచ్చిన అంత మాత్రము అర్థం కాలేదా అని యేసు శిష్యులని మందలించను. యేసుక్రీస్తు శిష్యులను మందలించాడు, కానీ అక్కడ పూర్తి విషయం తెలియదు. ఇంకా అంటే బైబిల్లో అది రాయలేదు, బహుశా శిష్యులకి అది విడిగా మరల తర్వాత తెలిపి ఉండవచ్చు. అందుకనే కాథలిక్ చర్చిలో మనం చూస్తున్నాము 12 రొట్టెలు అనేవి ఇజ్రాయెల్ సమాజానికి సాదృశ్యము, 7 రొట్టెలు అనేవి అన్యులకి సాదృశ్యము. సో నేను ఫ్యూచర్లో అందరినీ పోషించబోతున్నాను. ఏ విధంగా పోషించబోతున్నాడు? నానాటికి కావలసిన ఆహారమును మాకు దయచేయము. ఆ ఆహారం ఏది? దివ్య సప్రసాదము. ఈ దివ్య సప్రసాదం స్వీకరించడం ద్వారా ఏమవుతుంది? ఇది మీరు స్వీకరించినప్పుడు మీలో జీవం ఉంటుంది. దీన్ని తిని నా రక్తమును పానము చేయవాడని నేను తిరిగి అంతిమ దినమున లేపెదను అని యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పిన మాటల్లో మనం జ్ఞప్తికి చేసుకోవాలి. వీటన్నిటిని కలిపినప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు ప్రజలందరినీ తన శిష్యులుగా చేసుకోబోతున్నాడు. ప్రజలందరికీ తన యొక్క శరీరంను పంచిపెట్టబోతున్నాడు. దాన్ని తిన్నటువంటి ప్రతి అందరిలోనూ జీవనం అనేది ఉండబోతుంది. వారందరినీ దేవుడు పునరుత్థానంలో లేపబోతున్నారు అని వివరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకొకటి యేసుక్రీస్తు చేసినటువంటి మరొక అద్భుతం. ఈ సంఘటన యేసుక్రీస్తు శిష్యులకు వివరించడానికి ముందు ఒక అద్భుతం చేశారు, తర్వాత ఒక అద్భుతం చేశారు. ముందు చేసినటువంటి అద్భుతంలో కూడా యేసుక్రీస్తు మూగ చెవిటి వ్యక్తికి స్వస్థతనిచ్చినప్పుడు తన యొక్క ఉమ్మితో ఆ వ్యక్తి యొక్క నాలుకను తాకడం చూస్తున్నాము. అలాగే అక్కడ మట్టిని కొంచెం ఉపయోగించడం చూస్తున్నాము. అలాగే ఇప్పుడు దృష్టి దానము, ఒక కళ్ళు కనపడినటువంటి ఒక వ్యక్తికి కళ్ళు ఇవ్వడం గురించి చూస్తున్నాము. ఇది కూడా 2 భాగాల్లో కనిపిస్తుంది మనకు. చూద్దాం ఒకసారి. అంతటి వారు బెత్సయిదా గ్రామం చేరిరి. బెత్సయిదా అంటే ఇక ఇజ్రాయేలీలు నివసించేటువంటి ప్రాంతము. బెత్సయిదా గ్రామం చేరిరి. అచట కొందరు ఒక గుడ్డివాణిని యేసు వద్దకు తీసుకొచ్చి అతని కొరకు ఆయనను ప్రార్థించిరి. యేసు వానిని చేయి పట్టుకొని వానిని వెలుపలకు తీసుకొని పోయి వాని కన్నులను ఉమ్మి నీటితో తాకి, ఆ గుడ్డివాని కన్నులను యేసుక్రీస్తు తన యొక్క ఉమ్మితో తాకి తన చేతులను వాడిపై ఉంచి, నీవు చూడగలుగుచున్నావా అని ప్రశ్నించాను. అంటే మొదటి స్టేజ్లో యేసుక్రీస్తు అతన్ని తాకి యేసుక్రీస్తు యొక్క ఉమ్మిని తీసుకొని వెళ్ళి అతని యొక్క కంటికి ఆనించి, నువ్వు చూస్తున్నావా అని అంటే 24 వచనంలో వాడు కన్నులెత్తి, నాకు మనుషులు కనిపించుచున్నారు, కానీ నా దృష్టికి వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లు కనిపించుచున్నారు అని సమాధానం ఇచ్చాను. యేసు మరలా వాని కన్నులను తాకి సూటిగా వాని వైపు చూడగా వాడు స్వస్థుడై అంతయు స్పష్టంగా చూడగలను. తిరిగి ఆ ఊరు వెళ్ళవద్దు అని యేసుక్రీస్తు వారిని ఆజ్ఞాపించి ఇంటికి పంపివేశాను. ఇది విన్నప్పుడు ఇక్కడ కూడా అద్భుతం అనేది 2 భాగాలుగా జరుగుతుంది. యేసుక్రీస్తు అక్కడ చూసినట్లయితే అతని చెవులను తాకి, అతని యొక్క నోటిని తాకి అక్కడ ఎఫతా అని పలికాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాడంటే ఇతన్ని మొదటగా తాకిన తర్వాత అతను స్వస్థత పొందాడు, చూడగలుగుతున్నాడు. కానీ యేసుక్రీస్తు మరలా తాకితే ఆ తర్వాత స్వస్థుడై అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు పవర్ ఏమన్నా ఇక్కడ తగ్గిపోయిందా అంటే కాదు. యేసుక్రీస్తు ఇక్కడ 2 రకాల సింబాలిజం చూపించాలనుకున్నాడు. మొదటగా ఒక వ్యక్తికి స్వస్థత ఇవ్వడం వేరు, స్వస్థతతో పాటుగా నాలెడ్జ్ ఇవ్వడం వేరు. దీన్ని అర్థమయ్యేలాగా చెప్తాను వినండి. మొదటగా ఆ వ్యక్తికి స్వస్థతనిచ్చాడు. అతను పుట్టుగుడ్డివాడు, ఎప్పుడూ చూడలేదు ఎవరిని. సో అతనికి కంటి చూపు ఇవ్వగానే ఎదురుగా అంతా కనిపించినప్పుడు మనుషులు అటు ఇటు నడుస్తుంటే ఈ వ్యక్తి ఏమంటున్నాడు చూడండి, నువ్వు చూడగలుగుతున్నావా అని అంటే, నాకు మనుషులు కనిపించుచున్నారు కానీ నా దృష్టికి వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లు అనిపిస్తున్నారు. అంటే అతను గుడ్డివాడైనప్పటికీ చెట్లు ఇలా ఉంటాయి అని తాను తాకిన విధానాన్ని బట్టి ఏదో ఊహించుకున్నాడు, చెట్టు ఇలా ఉంటుందని. మనుషులు అటు ఇటు నడవడాన్ని చూసి చెట్లు నడుస్తున్నాయి లేదా మనుషులని చెట్లని ఆ పోలికని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అంటే అతనికి అనుభవ జ్ఞానం లేదు. ఇప్పుడు మనం చూడటం ద్వారా ఇది మైక్ అని, ఇది పుస్తకం అని, ఇది కర్చీఫ్ అని, అది ఫోన్ అని మనం ప్రతిదాన్ని గుర్తుపట్టగలుగుతాం. చిన్నపిల్లల దగ్గరికి తీసుకెళ్తే ప్రతిదాన్ని గుర్తుపట్టలేరు, ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ స్వస్థత పొందినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి కూడా ఏంటంటే దృష్టి విషయంలో అతను చిన్నపిల్లాడి వంటి వాడు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కొత్తగా చూసి నేర్చుకోవాలి.
అప్పుడు యేసుక్రీస్తు రెండవ స్థాయిలో అతనికి నాలెడ్జ్ అందిస్తున్నాడు. ఓకే, ఇది చెట్టు, ఇది మనిషి, ఇది ఫోను, ఇది ఫోన్ ఆ రోజుల్లో లేదు, నేను జస్ట్ నా కళ్ళెదురుగా ఉన్న వాటిని ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సో ఇది ఫోను, ఇది బైబిల్ అని ఏ విధంగా చూసి, ఇది నాలెడ్జ్ చూడటం వల్ల ఇది మనకు ఆల్రెడీ బ్రెయిన్లో నిక్షిప్తమై ఉన్నటువంటి సమాచారము. సో యేసుక్రీస్తు రెండవసారి తాకినప్పుడు అతనికి ఆ సమాచారాన్ని కూడా అందిస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే 2 దశల్లో అతనికి ఆ సమాచారాన్ని క్లియర్గా అర్థమయ్యేలాగా స్వస్థతను అనుగ్రహించాడు. ఇక్కడ శిష్యులను కూడా అర్థం చేసుకోవాలి. శిష్యులు యేసుక్రీస్తు యొక్క బోధనలను వింటున్నారు, యేసుక్రీస్తు చేసే అద్భుతాలను చూస్తున్నారు, ఆయన చెబుతున్నటువంటి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా చెవులు పెట్టి వింటున్నారు. 5,000 మంది ఉన్నప్పుడు యేసుక్రీస్తు 5,000 మందికి వినిపించేలా చెప్పలేడు. యేసుక్రీస్తు ఒక చోట ఉండి చెబుతుంటే శిష్యులు ఆయనకు కొంత దూరంలో ఉండి వీళ్ళు విని తర్వాత వారికి చెబితే, ఆ తర్వాత వారు ఆ తర్వాత వారికి చెప్తే, ఇలా ఆయన బోధ అంతా కూడా 5,000 మందిలో చెప్పబడుతూ ఉంది. ఆ రోజుల్లో మైకులు లేవు కదా ఇలాగా. సో అలా చెప్పబడింది. శిష్యులు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను చెబుతూనే ఉన్నారు రోజు, కానీ అందులో ఉన్నటువంటి అంశం ఏమిటి అనేది వాళ్ళు గ్రహించలేకపోయారు. సో యేసుక్రీస్తు కూడా అదే చేయబోతున్నాడు. శిష్యులు కూడా ఇదిగో ఈ గుడ్డివాణిలాగానే వాళ్ళు అన్నీ వింటున్నారు, అన్నీ చూస్తున్నారు, కానీ ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు అనేది గ్రహించలేదు. జస్ట్ 4 వచనాల ముందు యేసుక్రీస్తు ఏమన్నాడు? మీరు కన్నులుండి చూడలేరా, మీరు చెవులుండి వినలేరా, జ్ఞప్తికి తెచ్చుకోలేరా అంటున్నాడు యేసుక్రీస్తు. అంటే శిష్యులు ప్రతి సన్నివేశాన్ని ఇండివిజువల్గా చూస్తున్నారు తప్ప మొత్తాన్ని కలిపి చూడడం లేదు. ఒక బ్రాడర్ పిక్చర్లో వాళ్ళు చూడట్లేదు. ఈరోజు కొన్నిసార్లు వాక్యం చెప్పేటప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే, ఏదైతే వచనం మాట్లాడతారో ఒక వచనం తీసుకొని ఆ వచనంలో ఒక పదం ఉంటే ఆ పదం తీసుకొని దాని మీదనే ట్విస్ట్ చేసి కొట్లాడుకుంటూ ఉంటారు. ఆ పదాల గురించి మనం కొట్లాడుకోవాల్సింది. అల్టిమేట్గా బైబిల్ మొత్తం ఏం సమాచారం చెబుతోంది, బైబిల్ మొత్తం చెబుతున్నటువంటి విషయం ఏమిటి అనేది పరిశీలించకుండా ఒక పదాన్ని తీసుకొని ఆ పదం మీద పడి కొట్లాడుకుంటూ ఉండడం ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, శిష్యులు కూడా అలాగే అయిపోతున్నారు. ఏ సన్నివేశాన్ని ఆ సన్నివేశం విడిగా తీసుకొని, ఏ అద్భుతాన్ని విడిగా తీసుకొని, ఉపమానాలను విడిగా తీసుకొని అన్నింటినీ కట్టగలిపి చూడలేకపోతున్నాడు. పరిచయులు హేరోదీయులతో జాగ్రత్త, వాళ్ళ పులిసిన పిండితో జాగ్రత్త అని అంటే వాళ్ళు రొట్టెల దగ్గర ఆగిపోయారు, పులిసిన పిండి దగ్గర ఆగిపోయారు. కానీ పరిచయులు హేరోదీయులు వాళ్ళిద్దరూ ఎందుకు కలుస్తున్నారు, యేసుక్రీస్తు ఈ మాట ఎందుకు అంటున్నాడు అని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. సో యేసుక్రీస్తు రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళకి నాలెడ్జ్ మరింత ఎన్హాన్స్ చేసే విధంగా వారి ఎదుట మరిన్ని అద్భుత కార్యాలు చేయడాన్ని మనం చూస్తాం. అప్పుడు యేసుక్రీస్తుకి పేతురుకి మధ్య జరిగినటువంటి ఒక సన్నివేశం ఇక్కడ మనం మాట్లాడబోతున్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. 27వ వచనంలో, యేసు శిష్యులతో కైజరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు మార్గమధ్యమున ప్రజలు నేను ఎవరిని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగాను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాను అనియు, మరికొందరు ఏలియా అనియు, మరికొందరు ఒక ప్రవక్త అని చెప్పుకొనుచున్నారు అని. అప్పుడు యేసు, మరి నన్ను గురించి మీరేమనుకొనుచున్నారని వారిని ప్రశ్నింపగా, పేతురు, నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా తాను ఎవరైనది ఇతరులకు తెలపరాదని వారిని ఆదేశించెను. ఇది అబ్రిడ్జ్డ్ వెర్షన్. అంటే ఇక్కడ జరిగింది ఒక పెద్ద కన్వర్జేషన్, బట్ చాలా షార్ట్ ఫామ్లో మనకి మార్కు గారు అందించారు. సో ఈ అబ్రిడ్జ్ వెర్షన్లో ఏం జరిగింది అని అంటే, ఇదొక చాలా పెద్ద కన్వర్జేషన్, కానీ యేసుక్రీస్తు చెప్పినటువంటి అనేక అంశాలని మార్కు గారు ఇక్కడ పూర్తిగా రాయలేదు. ఎందుకు రాయలేదంటే, దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తి వచ్చేసి పేతురు గారిని యేసుక్రీస్తు అక్కడ పొగడటం మనం చూస్తాము, కానీ ఆ పొగిడినటువంటి డీటెయిల్స్ ఇక్కడ లేవు. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాలను పేతురు గారు డబ్బా కొట్టదలుచుకోలేదు, అందుకని అంటే ఆయన విషయాలను వివరిస్తూ ఉన్నాడు కాబట్టి అలా ఆ విషయాలని ఇక్కడ హైలైట్ చేయలేదు. బట్ ఇదే విషయాన్ని మత్తయి గారు కూడా రాశారు. సో మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ అంశాలన్నీ అక్కడ కూడా ఉన్నాయి. మనం ఈరోజు దాన్ని చదువుదాము, ఆల్రెడీ దీన్ని చదివాం కాబట్టి దాన్ని చదువుదాము. ఇందులో చాలా డీటెయిల్స్ అనేవి చాలా క్లియర్గా మత్తయి గారు వివరించడం మనం చూస్తాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి ఇక్కడ చూడండి. యేసుక్రీస్తు శిష్యుల మధ్య కైజరియా ఫిలిప్పు అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళారు. సో ఈ ప్రాంతం బ్యాక్గ్రౌండ్ కూడా మనకు తెలిస్తేనే ఈ విషయం ఏంటనేది అర్థమవుతుంది. యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి ఫిలిప్పు కైజరియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అసలు ఈ ఫిలిప్పు కైజరియా అనేటువంటి ప్రాంతం ఏమిటి? ఫిలిప్పు అని అంటే మీకు తెలిసే ఉంటుంది. ఫిలిప్పు అని అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, మహాహేరోదు అంటే యేసుక్రీస్తును చంపాలని చూసినటువంటి రాజు అయినటువంటి హేరోదుకి 3 కొడుకులు. మొదటివాడు హేరోదు అంతిప, రెండోవాడు ఆర్కెలాయు, మూడో వ్యక్తి ఫిలిప్పు. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఫిలిప్పు కైజరియా అంటే ఈ సీజరియా అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఎవరి ఆధీనంలో ఉంది అని అంటే ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి ఆధీనంలో ఉంది. ఈ ఫిలిప్పు
యొక్క భార్యనే హేరోదు అంతిప తీసుకొని వెళ్ళి ఉంచుకున్నప్పుడు దాన్ని యోహాను గారు క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేసినప్పుడు ఆ హేరోదియా యోహాను గారిని చంపించడం గురించి కూడా మనం ధ్యానించాము. ఇప్పుడు ఈ ఫిలిప్పు కైజరియా ప్రాంతానికి శిష్యులందరూ కలిసి వచ్చారు. ఈ ఫిలిప్పు కైజరియా ప్రాంతానికి స్పెషాలిటీ ఏంటి? ఈ పేరులోనే స్పెషాలిటీ ఉంది, ఫిలిప్ ప్లస్ సీజరియా. ఫిలిప్ అని అంటే ఈ ప్రాంతం అంతా కూడా హేరోదు కొడుకైనటువంటి ఫిలిప్ ఆధ్వర్యంలో ఉంది. రెండవది సీజరియా. సీజరియా అనేటువంటి ప్రాంతం దేని మీద వచ్చిందంటే సీజర్ అనేటువంటి ప్రాంతం నుంచి వచ్చింది. సీజర్ అంటే ఎవరు? రోమా యొక్క రాజుని సీజర్ అని పిలుస్తారు. ఆ తర్వాత ఈజిప్ట్ యొక్క రాజుని ఫరో అని పిలుస్తారు. ఫరో అనేది పేరు కాదు, ఫరో అనేది టైటిల్. ఇప్పుడు ఉదాహరణకి పోప్ ఫ్రాన్సిస్ అంటాము, ఫ్రాన్సిస్ అనేది పేరు, పోప్ అనేది టైటిల్. ప్రధానమంత్రి అంటాము, ప్రధానమంత్రి అనేది టైటిల్. మోడీ అనే వ్యక్తి ప్రధానమంత్రి, అది వ్యక్తి. సో ఇక్కడ సీజరియా అనేటువంటి ఆ పేరు అనేది ఎలా వచ్చిందంటే సీజర్ అనే పేరు నుంచి వచ్చింది. సీజర్ ఎవరు అని అంటే అగస్టస్ సీజర్ యొక్క ప్రాంతం ఇది. అనగా అగస్టస్ సీజర్కి ఈ ఫిలిప్ కైజరియా ప్రాంతంలో ఒక పెద్ద దేవాలయం ఉంది. ఆ దేవాలయాన్ని ఎవరు కట్టించారు? ఈ రాజులే కట్టించారు. హేరోదు ప్లస్ ఆయన కొడుకులు కలిసి ఈ దేవాలయాన్ని ఎవరి కోసం కట్టించారు? రోమా రాజు కోసం కట్టించారు. రోమా రాజుని ఆనాటి రోమన్లు పూజించాలి. అది వాళ్ళకు ఉన్నటువంటి ఒక కట్టడ. వాళ్ళు ఆ రోమరాజును వాళ్ళు పూజించుకునేటువంటి వారు. సో ఈ సీజరియా ప్రాంతంలో ఒక పెద్ద దేవాలయము, పాలరాతితో కట్టినటువంటి దేవాలయం ఉండేది. రోమ్ నుంచి పాలరాళ్లను తెప్పించి ఈ కైజరియా ప్రాంతంలో, అనగా సీజరియా అంటారు ఇంగ్లీష్లో అయితే, ఈ సీజరియా ప్రాంతానికి తీసుకొని వచ్చి అక్కడ ఒక పెద్ద దేవాలయం మార్బుల్స్తో చూడడానికి బ్రహ్మాండంగా వెలిగిపోతూ ఉండేది. ఆ దేవాలయంలో అనేక రకాల బలులను అర్పిస్తూ ఉండేటువంటి వారు. ఆ బలులు అర్పిస్తూ ఉంటే దీని పక్కనే, ఈ సీజరియా ఫిలిప్ పక్కనే ఒక చిన్న లోయ ఉండేది. ఇక్కడ అర్పించినటువంటి బలులన్నీ, ఆ బలుల యొక్క రక్తం అంతా కూడా వెళ్ళి ఆ లోయలో పడుతూ ఉండేది. సో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఈ దేవాలయాన్ని ఎక్కడ కట్టారనంటే ఆ సీజరియా ఫిలిప్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కొండ మీద ఈ దేవాలయాన్ని కట్టారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వెళ్ళిన తరువాత యేసుక్రీస్తు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు అనేది వినండి. 13వ వచనం. యేసు ఫిలిప్పు కైజరియా ప్రాంతమునకు వచ్చును. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని ఆయన తన శిష్యులని అడిగాను. అందుకు వారు, కొందరు స్నాపకుడు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు అనిరి. సో దీని వెనుక బ్యాక్గ్రౌండ్ కూడా అడగాలి. యేసుక్రీస్తు ఎందుకు ప్రత్యేకంగా అక్కడికి వచ్చినప్పుడే అడిగాడు? దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, అక్కడ ఉన్నటువంటి రాజుల మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్. అదేంటి? ఫిలిప్ యొక్క భార్యను తీసుకొని వెళ్ళి ఎవరు ఉంచుకున్నారు? హేరోదు ఉంచుకున్నాడు. హేరోదు ఉన్నప్పుడు వెళ్ళి ఎవరు క్వశ్చన్ చేశారు? యోహాన్ వెళ్ళి క్వశ్చన్ చేశాడు. యోహానే తిరిగి యేసుగా వచ్చాడు అని ఎవరు భావిస్తున్నాడు? హేరోదు భావిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు గురించి ఆల్రెడీ పలు రకాల ఆలోచనలు ఆనాటి సమాజంలో ఉన్నాయి. కాబట్టి ఆ రాజుల మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ని సూచనగా ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఒకటవది. రెండవదిగా, అక్కడ పూజింపబడుతున్నటువంటి వ్యక్తి ఎవరు? రోమా యొక్క రాజు. రోమా యొక్క రాజు అక్కడ పూజించబడుతున్నాడు. అతని ఎదురుగా, అతని యొక్క టెంపుల్ ఎదురుగా, అంటే వీళ్ళు ఆ సీజరియా ఫిలిప్ పట్టణంలోకి ఎంటర్ కావాలి అని అంటే ఆ ఎంటర్లోనే ఈ యొక్క దేవాలయం అనేది వచ్చేదనమాట. సీజర్ యొక్క దేవాలయం ఆ ఎంట్రన్స్లోనే వచ్చేది. దాన్ని దాటుకొని వెళ్తూ ఉండేటువంటి వారు. సో అప్పుడు యేసుక్రీస్తు శిష్యులు అంటున్నారు, కొందరు స్నాపకుడగు యోహాను అనియు. స్నాపకుడగు యోహాను అని అన్నది ఎవరో కాదు, హేరోదే. ఈ ఫిలిప్ వాళ్ళ అన్నే అన్నాడు ఆ మాట. కొందరు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా అనియు లేదా ప్రవక్తల్లో ఒకరని చెప్పుకొనుచున్నారు. ఏలియా అని ఒకరు అనుకుంటున్నారు. ఎందుకనంటే ఏలియా మరణం లేకుండా తీసుకెళ్ళబడ్డాడు, ఆయనే యోహానులాగా వచ్చారు అనేటువంటి ప్రచారము ఉంది. ఎందుకనంటే ప్రభువు రావడానికి ముందు ఒక ఏలియాని నేను పంపిస్తాను అని చెప్పి మలాకీ గ్రంథంలో మనం చివరిలో చూస్తాం. సో ఆ ఏలియానే యోహాను. ఆ యోహాను ఏలియా కలిసి యేసుక్రీస్తులాగా పుట్టాడని అనుకుంటున్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు అనేక చోట్ల మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు, మీరు ఎందుకు వినట్లేదు, మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారని ప్రశ్నించడం మూలాన ఆనాడు ఇర్మియా ఏదైతే మొదటి 2-3 అధ్యాయాల్లో మనం ఇర్మియా ఏదైతే మాటలను పలికాడో అలాంటి మాటలనే యేసుక్రీస్తు అక్కడక్కడ ఉపయోగించడం వల్ల ఇర్మియా అని కొందరు అనుకుంటున్నారు, లేదా ప్రవక్తల్లో ఒకడు అని అనుకుంటూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళతో ఏమంటున్నాడు చూడండి, 15వ వచనం. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు. అప్పటి వరకు వాళ్ళు రకరకాల సమాధానాలు చెప్పారు. కానీ నేనెవరని మీరు అనుకుంటున్నారు అని అంటే మిగిలిన శిష్యులు అందరూ సైలెంట్ అయిపోయారు. తెలియడం లేదు వాళ్ళకి ఏం చెప్పాలో. అప్పుడు సీమోను పేతురు ముందుకు వచ్చాడు. సీమోను పేతురు వచ్చి అంటున్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని సమాధానం ఇచ్చాను.
పేతురు సమాధానం ఎంత తెలివైంది అని అంటే యేసుక్రీస్తే ఇంప్రెస్ అయ్యాడు. ఇంప్రెస్ అయ్యి ఏమంటున్నాడు చూడండి. సీమోను పేతురు సమాధానం ఇచ్చాను, యోనాపుత్రుడు ఒక సీమోను, నీవు ధన్యుడు, నీకు ఈ విషయాన్ని తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్త శరీర మాంసాలు కాదు అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు చాలా ఇంప్రెస్ అయ్యాడు. అంతగా ఇంప్రెస్ అయ్యేంతగా ఆ మాటలో ఏముంది చూడండి. ఏమన్నాడు ఆ మాటను ఒకసారి పరిశీలిద్దాం. నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. ఈ మాట వినగానే మనకు అర్థం కాదు ఎందుకన్నాడు పేతురు ఈ మాట అని పరిశీలించినట్లయితే పేతురుకు ఉన్నటువంటి ఆనాటి పరిస్థితుల రీత్యా ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది అర్థమవుతుంది. మనం ఈ మార్కు సువార్తలోనే కొంచెం వెనక్కి వెళ్ళి పరిశీలించినట్లయితే శిష్యులను యేసుక్రీస్తు పలుమార్లు గద్దించి మీకు ఇది కూడా అర్థం కాలేదా, ఈ ఉపమానం అర్థం కాలేదా, ఇది అర్థం కాలేదా, ఎందుకు మీరు ఇట్లా అర్థం చేసుకుంటున్నారు, మీ హృదయాన్ని ఎందుకు కఠినం చేసుకుంటున్నారు, మీరు చెవులుండి కూడా ఎందుకు వినడం లేదని ఖండించడం మనం చూసాము. ఆ మరుక్షణమే యేసుక్రీస్తు పేతురుని అభినందించడం చూస్తున్నాం. నీవు ధన్యుడవు అని అభినందిస్తున్నాడు. అంతగా ఏం చెప్పాడు ఆ మాటలో, అంత గొప్ప విషయం ఉందా? మరి నిజంగానే యేసుక్రీస్తు అంతగా అభినందించాడంటే నీవు ధన్యుడవు అని చెప్పి కింద 3-4 వచనాలు కేవలం పేతురు గురించి మాట్లాడాడు. మరి అంత మాట్లాడాడంటే యేసుక్రీస్తు ఆ ఆన్సర్ వల్ల ఇంప్రెస్ అయినట్లే కదా. అంటే ఆన్సర్లో ఏముందని పరిశీలించినట్లయితే నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని అన్నాడు. ఇందులో ఏముంది పరిశీలించాలంటే విడదీయాలి. నీవు సజీవుడగు దేవుని అనగా సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. ఈ మాట ఎందుకు అన్నాడు? వెంటనే వాళ్ళు ఉన్నటువంటి ఆ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళందరూ ఎక్కడున్నారు? రోమా సీజర్ యొక్క టెంపుల్ దగ్గర ఉన్నారు. ఆ టెంపుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? రోమా యొక్క సీజర్ అనగా ఆ రాజుని దేవుడిగా పూజిస్తున్నారు. ఆ రాజు ఆల్రెడీ మరణించిన వాడు లేదా కొద్ది సంవత్సరాల్లో మరణించేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని వాళ్ళు దేవుడిగా పూజిస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తుని ఈయనేమని చెప్తున్నాడు? నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. అంటే నువ్వు మెస్సయ్యావి అని ఒప్పుకుంటున్నాడు. ప్లస్ మెస్సయ్యాని సజీవుడైనటువంటి దేవుడితో పోలుస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ సీజరియా ఫిలిప్ దేవుడు ఎవడైతే ఉన్నాడో వీడు మరణించేటువంటి వ్యక్తి, కానీ నువ్వు సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తువు అని చెప్పడం ద్వారా పేతురు యొక్క నాలెడ్జ్ బహుశా యేసుక్రీస్తు దేవుడే అతనికి అనుగ్రహించాడని స్పష్టంగానే చెప్పబడి ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు అన్నాడు, యోనాపుత్రుడు ఒక సీమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు. అసలు సీమోను పేతురు యొక్క అతని తండ్రి పేరు యోనా కానే కాదు. ఇక్కడ మాత్రమే ఈ వచనంలో మాత్రమే యోనాపుత్రుడు వగు సీమోను అని ప్రస్తావించారు తప్ప ఆయన యొక్క అసలు తండ్రి పేరు అది కానే కాదు. మరి ఎందుకు ఈ విధంగా యోనా అని పిలిచాడు యేసుక్రీస్తు? దీనికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నేపథ్యం ఉంది. దీనికి చర్చితో కూడా రిలేషన్ ఉంది. కొంచెం కిందికి వెళ్ళే కొద్దీ దాన్ని నేను వివరిస్తాను. అప్పుడు యేసుక్రీస్తు ఈ విధంగా అంటున్నాడు 18వ వచనంలో, నీవు పేతురువు, యు ఆర్ కేఫా. ఈ గ్రీకు భాషలో ఉపయోగించినటువంటి పదం కేఫా అంటే ఒక రాయి అని అర్థం. దాన్నే అరమాయిక్ భాషలోకి వెళ్ళినట్లయితే ప్యాట్రస్ అని పిలుస్తారు. ప్యాట్రస్ అంటే రాయి అని అర్థం. సో ఆ ప్యాట్రస్ అనేటువంటి పదం నుంచే పేతురు అనేటువంటి పదం వచ్చింది. ఆ పేతురు అనేటువంటి ఒరిజినల్ పదానికి దాని అర్థం రాయి అని. అందుకనే మన తెలుగు శ్రీ సభలో మనం గమనించినట్లయితే పేతురు గారిని రాయప్ప అని పిలుస్తాం. రాయప్ప అంటే ఎవరో కాదండి, పేతురు గారే. రాయి అనేటువంటి ఆ పదం నుంచి. అలాగే పౌలు అంటే చిన్నవాడు అని అర్థం. అందుకనే పౌలు గారిని చిన్నప్ప అని పిలుస్తూ ఉంటాము. ఇక్కడ పేతురు గారితో అంటున్నా, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. బాగా గమనించండి, యేసుక్రీస్తు చర్చని స్టార్ట్ చేశాడు. పేతురుతో మాట్లాడుతూ అంటున్నాడు, యు ఆర్ కేఫా, నువ్వు ఒక రాయివి. ఇక్కడ జస్ట్ మన తెలుగు బైబిల్లో చూసినట్లయితే యు ఆర్ కేఫా, నువ్వు పేతురువి అని పేతురు పేరు రాశారు. బట్ పేతురు యొక్క పేరు మీనింగ్ ఏంటి? రాయి. కేఫా అన్న రాయినే, లేదా అరమైకులోకి వెళ్తే ప్యాట్రస్ అన్న కూడా రాయినే. సో నీవు రాయివి, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను. అనగా యేసుక్రీస్తు ఒక సంఘాన్ని ప్రారంభించాడు 2000 ఏళ్ల క్రితం. ప్రారంభించి దానికి నాయకుడిగా ఎవరిని పెట్టారు? పేతురు గారిని పెట్టారు. పేతురు గారిని పెట్టి అంటున్నా, నరక శక్తులు దీనిని జయింపజాలవు. నరక శక్తులు అంటే సాధారణంగా సైతాను ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఈ సంఘమును జయింపజాలడు. అంటే సైతాను దీని మీద ఆల్రెడీ ప్రయోగాలు చేస్తాడు, కానీ జయింపజాలడు అని యేసుక్రీస్తు పేతురుని మూలరాయిగా ఎంచుకొని ఆ చర్చిని స్టార్ట్ చేశాడు. దాన్నే మనం ఈరోజు కథోలిక శ్రీ సభ అని పిలుస్తున్నాము. క్యాథలిక్ చర్చిలో మాత్రమే పోప్ అనేటువంటి వ్యవస్థ కనిపిస్తూ ఉంటుంది. పోప్ అంటే ఎవరు? అపోస్తలుల యొక్క వారసుడు, అపోస్తలులలో ఉన్నటువంటి పెద్దవాడు. ఈ పేతురు మీదుగా ఒక చర్చిని స్టార్ట్ చేశాడు. ఆ పోపే మొదటి పోపు.
ఆ పేతురే మొదటి పోపు. కేథలిక్ చర్చ్ స్పష్టంగా చెబుతూ ఉన్నది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. పేతురు గారు మొదటి పోపు. ఆయన దగ్గర నుంచి ఈ రోజు వరకు మొత్తం 266 మంది పోపులు పనిచేశారు. ఈరోజు ఉన్నటువంటి పోపు ఫ్రాన్సిస్ గారు. ఈయన 266వ వ్యక్తి. మొదటి 30 మంది పోపులు అనగా పోపు ఒకటవ పోపు పేతురు గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, రెండవ పోపు అయినటువంటి లైనస్ గారు కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి అనక్లేసియస్ పోపు గారు కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి క్లెమెంట్ ప్లస్ రెండవ పోపు అయినటువంటి లైనస్, వీళ్ళిద్దరూ పౌలు గారి శిష్యులు. వాళ్ళిద్దరి పేర్లు బైబిల్లో కూడా ఉన్నాయి. సో వాళ్ళు పోపుగా ఎన్నికైనా కానీ మొదటగా వచ్చినటువంటి 30 మంది పోపులు వాళ్ళందరూ దారుణంగా హతసాక్షులుగా మరణించారు. ఏ ఒక్కరూ సహజ మరణం పొందలేదండి. మొదటి 30 మంది పోపులు, ఇంక్లూడింగ్ మన పేతురు గారితో సహా మొదటి 30 మంది పోపులు అందరూ హతసాక్షులే. అంటే అందరూ ఆనాటి రాజు చేత చంపించబడినవారు. ఎందుకనంటే యేసుక్రీస్తుని ప్రొఫెస్ చేస్తున్నారు, ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుడు అని ప్రకటించినందుకు గాను ఆనాటి రాజు, రోమా రాజు ఎవడు, నేనే దేవుడిని అనుకుంటున్నాడు అతను. కాబట్టి నేను కాకుండా ఎవరినో దేవుడు అంటారా మీరు అని చెప్పేసి అతన్ని చంపేయడం, వాళ్ళందరినీ పోపు అని తెలియడం, చంపేయడం. ఎక్కేటువంటి ప్రతి పోపుకి తెలుసు మొదటి పోపు మరణించబోతున్నాడు, రెండో పోపు అవుతున్నాడు. నేను లైనస్ గారికి తెలుసు, లైనస్ గారిని పేతురు గారి అభిషేకించారని ట్రెడిషన్ చెబుతూ ఉంది. సో లైనస్ గారిని అభిషేకించినప్పుడు లైనస్ గారికి తెలుసు, నేను మరణించబోతున్నాను, నేను వెళ్ళేది మరణించడానికే తప్ప నేను జీవించడానికి కాదు, శ్రమలు పొందడానికే నేను వెళ్తున్నాను అని లైనస్ గారికి తెలుసు. అదేవిధంగా హతసాక్షిగా మరణమయ్యాడు. ఆ తర్వాత మరొక పోపుని ఎంచుకున్నారు. మరొక పోపు ఎంచుకుంటే అతనికి ముందే తెలుసు నా చావు ఘోరంగా ఉండబోతోందని ముందుగానే తెలుసు. వాళ్ళందరికీ తెలిసి కూడా శ్రీసభ కోసం వాళ్ళ ప్రాణాలను విత్తనాలుగా వేసి వెళ్ళారు. అందుకనే మనకు చర్చిలో ఒక మంచి ఒక సామెత ఉంది, హతసాక్షుల యొక్క మరణాలే శ్రీసభకి విత్తనాలు లాంటివి అని. అంటే వాళ్ళ యొక్క మరణాలు కేవలం ఆ రక్తం చిందించడంతో ఆగిపోలేదు, బదులుగా అవి ఈనాటికి శ్రీసభ అన్ని దేశాల్లోకి వెళ్ళడానికి ఆ మరణాలు ఎంతగానో తోడ్పడ్డాయి. ఈరోజు పోపు గారు శ్రీసభను నడిపిస్తూ ఉంటే పోపే యాంటీక్రైస్ట్ అని కొంతమంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు. సరే, ఒకవేళ అతను నిజంగానే యేసుక్రీస్తు బోధనలకు విరుద్ధంగా, యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆజ్ఞలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే అతన్ని యాంటీక్రైస్ట్ అనొచ్చు. మనం అందులో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ తప్పు చేయనటువంటి ఒక వ్యక్తిని, దేవుడే ఏర్పాటు చేసినటువంటి పోపు అనేటువంటి ఒక వ్యవస్థను పట్టుకొని అలాంటి తప్పుడు నిందలు వేస్తే దేవుడు ఊరుకుంటాడని నేను అనుకోను. ఇకపోతే ఇంకా యేసుక్రీస్తు ఇంకా పేతురుతో మాట్లాడుతూ ఎన్ని ప్రామిసులు యేసుక్రీస్తుకి చేస్తున్నాడు, పేతురుకి ఎన్ని ప్రామిసులు చేస్తున్నాడు చూడండి. మొదటగా, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘం నిర్మించేదను అనగా పేతురు మూల నాయకుడిగా నేను సంఘాన్ని ప్రారంభిస్తున్నాను, నరక శక్తులు దీనిని జయింపజాలు. అంటే సైతాను కానివ్వండి, ఇంకా ఏ రకంగానైనా సరే ఈ చర్చిని మూసేద్దాము, ఈ కేథలిక్ చర్చిని మూసేద్దాము, పోప్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి చర్చిని మూసేద్దాము అని సైతాను ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే దీనిని జయింపజాలవు. మూడవదిగా, నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను, భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఈ విప్పడము, బంధించడము అనేది ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఒక సామెత. మనం సాధారణంగా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటాం చూడండి, అది ఎంత సాధారణ సామెతో బంధించడము, విప్పడము అనేది ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఒక సామెత. బంధించడము అని అంటే ఒక రూల్ క్రియేట్ చేసి ప్రజల మీదకి దాన్ని వదలడం. పరిచయులకి, ధర్మశాస్త్ర ఉపదేశకులకి ఈ అధికారం ఉండేది. వాళ్ళు ఏం చేసేవారు అంటే, సబ్బాతు రోజున మీరు ఫలాని పని చేస్తున్నారు, ఇక మీదట ఈ పని చేయడము నిషిద్ధమని మేము తీర్మానిస్తున్నాము అని ఒక చట్టాన్ని తయారు చేసి ఆ చట్టాన్ని ప్రజల మధ్యలోకి పంపిస్తే దాన్ని ఫాలో అవ్వాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అలాగా ప్రజలను రూల్స్తో బంధించడం అనేది ఉంది. అలాగే వాళ్ళకి ఒక రూల్ నుంచి తప్పించేటువంటి అవకాశం కూడా ఉంది. ఉదాహరణకి, ఒక గాడిదెల్లి ఒక గుంతలో పడింది, దాన్ని బయటికి తీయడం అనేది పని, సబ్బాతు రోజున పని చేయకూడదు. కానీ ఒక వ్యక్తి వెళ్ళి దాన్ని బయటికి తీసుకొని రావాలంటే దాని మీద ఒక చట్టం తీసుకొని వచ్చారనుకోండి, పరిచయులు వచ్చి సరే గాడిద పడినప్పుడు దాన్ని తీయడంలో తప్పేం లేదు కదా, కాబట్టి దీన్ని మేము సడలిస్తున్నాము అని ఒక చట్టాన్ని తీసుకొస్తే వాళ్ళు ఆ రూల్ నుంచి విప్పినట్టు. అది చరిత్రలో ఉందని చెప్పట్లేదు, నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. సో ఆ విధంగా ఒక రూల్ క్రియేట్ చేసి ప్రజలను బంధించడానికి, ఒక రూల్ క్రియేట్ చేసి దాని నుంచి విప్పడానికి వారికి అధికారం ఉండేది. ఆ అధికారాన్ని ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులకు అనుగ్రహిస్తున్నాడు, చర్చికి అనుగ్రహిస్తున్నాడు, పేతురుకి అనగా పోపు గారికి అందిస్తున్నాడు. ఏమంటున్నాడు, నువ్వు భూలోకమందు దేన్ని బంధిస్తావో నేను పరలోకంలో కూడా దాన్ని బంధిస్తాను. అంటే అధికారం గమనించండి, ఎంతటి అధికారం అంటే ఇంకా ఎగ్జాంపుల్ నేను చెప్పాల్సిన పని లేదు. పరలోకం మీద వేరే వాడికి అధికారం ఎవరన్నా ఇస్తారా? లేదు కదా. కానీ పేతురు గారికి అనగా పోపుల స్థానంలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే,
నువ్వు భూలోకంలో దేన్ని బంధిస్తావో నేను పరలోకంలో కూడా దాన్ని బంధిస్తాను. అంటే అలాగని ఏదో తనకి ఇష్టం వచ్చినటువంటి రూల్స్ చేసేయచ్చు అని కాదు, బదులుగా ఎంతటి ఫ్లెక్సిబిలిటీ యేసుక్రీస్తు అక్కడ ఆఫర్ చేశాడు అనేది గుర్తించాల్సినటువంటి అంశం. సో అందుకని కథోలిక శ్రీసభ ఆ తొలి నాళ్ళలోనే చూడండి, ఉదాహరణకి మనం అపోస్తుల చర్యలు 15వ అధ్యాయానికి వెళ్ళి చూసినట్లయితే అన్యులు ఎవరు సున్నతి పొందాల్సిన పనే లేదు, యూదుల యొక్క ఆచారాలను పాటించాల్సిన పని లేదు అని స్పష్టంగా అపోస్తలులందరూ కలిసి కూర్చొని అక్కడ మాట్లాడారు. దానికి అధ్యక్షత వహించినటువంటి యాకోబు గారు జెరూసలేంలో జరిగింది కాబట్టి ఆనాడు పీఠాధిపతిగా ఉన్నటువంటి అనగా బిషప్గా ఉన్నటువంటి యాకోబు గారు అక్కడ మాట్లాడడం చూస్తాం. తుదిగా దానికి ఫైనల్ ఉత్తర్వులు జారీ చేసింది ఎవరు అని అంటే పేతురు గారు లేచి ఇక మీదట దీన్ని ప్రజల మీద పెట్టకూడదని మేము భావించాము, కాబట్టి దీని నుంచి ప్రజలను విముక్తులను చేస్తున్నాము, అనగా ఈ రూల్ నుంచి విప్పుతున్నాం మిమ్మల్ని అని చెప్పడం మనం 15వ అధ్యాయంలోనే చూస్తాం, అపోస్తుల చర్యలు 15వ అధ్యాయం. అలాగా శ్రీసభ కాలక్రమంలో అనేక రూల్స్ను తీసుకొచ్చింది దేవునికి దగ్గరగా చేయడానికి, అలాగే అనేక రూల్స్ నుంచి ప్రజలను విప్పింది, అది కూడా దేవునికి దగ్గర చేయడానికి మాత్రం. ఇవన్నీ డిసిప్లిన్స్. చర్చి ఎప్పుడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మార్చలేదు, బదులుగా ఆ ఆజ్ఞలకు మరింత బద్దులై ఉండడానికి, ఆజ్ఞలను మరింత ఎఫెక్టివ్గా ఫాలో కావడానికి ఏవైతే అవసరమో ఆ స్పిరిచువల్గా ఏమేమి అవసరమో ఆధ్యాత్మికంగా అవన్నీ కూడా చర్చి అందిస్తూ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది యేసుక్రీస్తు స్టార్ట్ చేసినటువంటి చర్చికి సంబంధించినటువంటి విషయం. ఈ రోజుల్లో కొంతమంది వచ్చి ఒక బిల్డింగ్ స్టార్ట్ చేసేసి లేదా ఒక 50 రోజుల్లోనో 100 రోజుల్లోనో ఒక చర్చి కట్టేసి లేదా ఒక గుడి చేసేసుకొని నేను ఈరోజు చర్చి స్టార్ట్ చేసేస్తున్నానండి మీరు రావాలండి అంటే కుదరదండి. ఎందుకనంటే చర్చ్ అనేది యేసుక్రీస్తు స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత పేతురుని దానికి నాయకుడిగా పెట్టాడు. నువ్వు వస్తే గీస్తే వచ్చి ఆ చర్చిలో జాయిన్ అవ్వాలి తప్ప, నాకు నచ్చినటువంటి ఒక సంఘం ఒక పాస్టర్ చీలిపోయొచ్చు ఒక కొత్త చర్చి పెట్టాడు నేను దాంట్లోకి దూరతానంటే దూరాలనుకుంటే దూరండి, దాంట్లో మీ ఇష్టం. కానీ 2000 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు అక్కడ కూడా స్పష్టంగా, నరక శక్తులు దీనిని జయింపజాలవు అని అన్నావు. క్యాథలిక్ చర్చిని ఎదిరించడానికి ఎన్ని శాఖలు పుట్టుకొచ్చాయో తెలుసా చరిత్రలో? కొన్ని వందల ప్రయత్నాలు జరిగాయి. ఆనాడు ఉన్నటువంటి జ్ఞానవాదులు అనేటువంటి ఆ రోజుల్లో ఉండేటువంటి వాళ్ళు చర్చిని కూల్చాలని ట్రై చేశారు. ఏరియన్ సంక్షోభం ఒకటి వచ్చింది, అక్కడ కూల్చాలని చూశారు. ఇంకొద్ది రోజులు పోయాక ఇస్లాం వచ్చింది. కరెక్ట్గా 600 చర్చి పుట్టిన ఒక 500-600 సంవత్సరాలకి ఇస్లాం ప్రారంభమైంది. ఇస్లాం చర్చి ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఈనాడు సిరియా, ఇరాను, ఇరాకు, లెబనాను, జోర్డాను ఇవన్నీ ఒకప్పుడు క్రిస్టియానిటీ, అందున ప్రత్యేకించి కథోలిసిజం అనేది చాలా గొప్పగా పరిడవిల్లినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఈ ముస్లిమ్స్ వచ్చి స్వాధీనం చేసుకొని కత్తిని చూపించి వాళ్ళని మతం మార్చి ఈనాడు పూర్తిగా 100కు 100% అట్లీస్ట్ 90% ముస్లిం దేశాలుగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. సో అంతగా మారిపోయాయి, కానీ క్యాథలిక్ చర్చిని నాశనం చేయలేకపోయింది ఆ ఇస్లాం అనేది. ఆ తర్వాత అది 600 అరౌండ్లో జరిగింది. 1000వ సంవత్సరం దగ్గరకు వచ్చేసరికి ఏమైంది, చర్చి ముందుగా 2గా చీలి ఈస్టర్న్ ఆర్థడాక్స్గా విడిపోయింది. ఈస్టర్న్ ఆర్థడాక్స్లో వాళ్ళు పోపును అంగీకరించరు. మరి యేసుక్రీస్తే స్వయాన నీవు పేతురువు అని అన్నాడు. అంటే అంతకు ముందు వరకు చర్చి మీద దాడి జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇన్సైడ్ చర్చ్ దాడి జరిగింది. ఏ విధంగా, మేము పోపును అంగీకరించము అని కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళే ఈస్టర్న్ ఆర్థడాక్స్ అని పిలుస్తూ ఉంటారు. సో వాళ్ళు పోపుని అంగీకరించకుండా వాళ్ళు దూరం అయిపోయారు, కానీ క్యాథలిక్ చర్చ్ కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత ఇంకొక 500 ఏళ్ళు పోయేసరికి ఏమైంది, మళ్ళీ ప్రొటెస్టెంట్ చర్చ్ వచ్చింది. ప్రతి 200-300 ఏళ్ళకి క్యాథలిక్ చర్చ్కి ఒక క్రైసిస్ అనేది తీసుకురావాలని సాతాను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ 2000 ఏళ్ళుగా ఎలాంటి పొరపాటు జరగకుండా క్యాథలిక్ చర్చ్ ఈనాటికి కొనసాగుతూ ఉంది అని అంటే యేసుక్రీస్తు ఆ రోజు చేసినటువంటి ప్రామిస్ మనం గుర్తుంచుకోవాలి. అదేంటంటే నరక శక్తులు దీనిని జయింపజాలవు అనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఇంకా మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు జీవన్మరణములు అనేటువంటి అంశం గురించి మాట్లాడడాన్ని మనం చూస్తాం. చర్చిని ప్రారంభించిన వెంటనే యేసుక్రీస్తు తన యొక్క భవిష్యత్తు ఎలా పోతుంది, రాబోయే రోజుల్లో శిష్యుల యొక్క పరిస్థితి కూడా ఎలా ఉండబోతోందని సూచాయగా మాట్లాడుతూ ఆయన జీవన్మరణములు అనేటువంటి అంశం గురించి మాట్లాడుతూ ఇలా అంటున్నాడు. 31వ వచనం, యేసు శిష్యులకు, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయము తేట తెల్లము చేసెను. సో యేసుక్రీస్తు క్లియర్గా శిష్యులకు ఒక విషయాన్ని చెప్పేశాడు. అదేంటంటే యేసుక్రీస్తు అనగా నేను మనుష్య కుమారుడు అనేటువంటి నేను మరణించబోతున్నాను. నన్ను చంపబోతున్నటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే ఇదిగో చూడండి, పరిసయ్యులు, ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, వీళ్ళందరూ కలిసి నన్ను చంపబోతున్నారు అని యేసుక్రీస్తు స్ట్రైట్గా కుండలు బద్దగొట్టినట్టుగా చెబుతూ ఉన్నాడు. ఏమనంటే తిరిగి ఉత్థానమగుట చూడండి అగత్యము అంటే కేవలం మరణించడం మాత్రమే కాదు, అది వాళ్ళు నిరాకరిస్తారు,
చంపుతారు, చంపిన తర్వాత తిరిగి పునరుత్థానం చెందుతాను అని శిష్యులకి క్లియర్గా చెప్పాడు. ఈ విషయం వెంటనే పేతురు గారికి అర్థమై ఏమంటున్నాడు చూడండి. అంతటా పేతురు ఆయన పక్కకు తీసుకొని పోయి అటుల పలకరాదు అని వారింపసాగాను. యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి, సైతాను, నా వెనుకకు పొమ్ము, నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవునకు సంబంధించినవి కావు అని అన్నాను. సో పేతురు గారి ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే ఎవరైనా సాధారణంగా ఏమనుకుంటారు, ఇప్పుడు నేను ఒక గురువును అనుసరిస్తున్నాను లేదా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నప్పుడు నాకు ఇది జరగబోతుంది అని ఆ వ్యక్తి చెబితే వెంటనే సాధారణంగా మనం ఏం చేస్తాము, అలా నీకు చెడు జరగకుండా ఉండడానికి సాధ్యమైనంత ప్రయత్నం మేము చేస్తాము అని మన ప్రేమను తెలియజేస్తాం. అలాగా ఇక్కడ పేతురు గారు కూడా తనకున్నటువంటి ప్రేమరీత్యా, గురువు మీద తనకున్నటువంటి ప్రేమరీత్యా ఏమంటున్నాడంటే, పక్కకు తీసుకొని పోయి మరి అలా అనొద్దు, నువ్వు అలా పలకొద్దు అని అంటున్నాడు. అంటే ఆ మరణాన్ని నువ్వు అనుకుంటే అవాయిడ్ చేయగలవు అనే సెన్స్లో వచ్చేలాగా పేతురు గారు అలా అంటున్నప్పుడు యేసుక్రీస్తు శిష్యుల వైపు తిరిగి అంటున్నాడు, పేతురును చూచి, సైతాను, నీవు నా వెనుకకు పొమ్ము, నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కాదు అని అనెను. అంటే సైతాను అని ఎందుకు మాట్లాడాడు అని అంటే, సైతాను అనేటువంటి పదానికి 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి లిటరల్గా సైతాను మనల్ని అందరినీ నాశనానికి నడిపించాలని లేదా పడిపోయినటువంటి దేవదూత అయినటువంటి మనల్ని పడిపోయేలా చేసి నరకానికి తీసుకువెళ్ళాలని లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సైతాను మొదటి వ్యక్తి. ఇకపోతే రెండవది సాటాన్ అనేది హీబ్రూ పదము. ఈ హీబ్రూ పదానికి అర్థం ఏమిటి అని అంటే అడ్వర్సరీ, అంటే ప్రతివాది అని అర్థం. ఇప్పుడు మనం కోర్టులో చూసినట్లయితే ఇటు ఒక వ్యక్తి ఉంటారు. అంటే ఒకరు ముద్దాయి, ఇంకొకరు సాక్షులు కావచ్చు, లేదా అతని మీద కంప్లైంట్ చేసిన వాళ్ళు కావచ్చు. అంటే 2 రకాల విభిన్న వ్యక్తులు అక్కడ ఉంటారు. ఒకరేమో నేరం ఆరోపించబడుతున్నటువంటి వారు, రెండో వ్యక్తి ఏమో నేరాన్ని ఆరోపిస్తున్నటువంటి వారు. ఆరోపిస్తున్న వారి తరపున ఒక లాయర్ ఉంటాడు, ఆరోపణ మోపబడిన వారి పట్ల కూడా ఒక లాయర్ ఉంటాడు. సో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది సాధారణంగా లాయర్లలో జరిగేటువంటి లేదా కోర్టుల్లో జరిగేటువంటి వ్యవహారం. ఇక్కడ సాటాన్ అనేటువంటి ఆ అడ్వర్సరీ అనేటువంటి మాట ఏమిటంటే, ఎవరైతే నేరాన్ని ఆరోపిస్తారో వాళ్ళని అడ్వర్సరీ అని పిలుస్తారు. అంటే హీబ్రూ పరిభాషలో ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళి సన్హెడ్రిన్ కోర్టుకి తీసుకెళ్లారనుకోండి. సన్హెడ్రిన్ కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ న్యాయ విచారణ జరుగుతుంది. న్యాయ విచారణ జరిగేటప్పుడు ఈ వ్యక్తి నేరం చేశాడు అని ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు ఏం చేస్తారు, ఈ వ్యక్తి నేరం చేశాడు అనడానికి ఉన్న రుజువులన్నీ చూపిస్తూ ఉంటారు. అలా మాట్లాడే వ్యక్తిని కూడా సాటాన్ అని పిలుస్తారు, అంటే అడ్వర్సరీ అని పిలుస్తాడు. అతను ఏం చేస్తుంటాడంటే నిందలు లేదా ఆరోపణలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇదిగో ఈ వ్యక్తి ఈ విధంగా తప్పు చేశాడు, ఈ విధంగా ఇక్కడ చట్టాన్ని మీరాడు అని చెబుతూ ఉంటారు. సో అక్కడ 2 సెన్సులు ఉన్నాయి. కాబట్టి సాతాను అని పిలవగానే వాడిలో సాతాను ఉండిపోయింది అని అర్థం చేసుకోకూడదు. బదులుగా దేవుని వాక్కుకు వ్యతిరేకంగా పలికినా, లేదా దేవుడు ఆల్రెడీ ఎవరినైనా స్వస్థపరిచినా, లేదా దేవుడు చేసినటువంటి కార్యం ఏదైనా ఉంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడటం కూడా సాతాను క్రియ అని మనం అర్థం చేసుకోవాలి. అందుకని యేసుక్రీస్తు ఇక్కడ క్లియర్గా ఒక విషయం చెప్తున్నాడు. చూడండి, ఏమంటున్నాడంటే, సాతాను నువ్వు వెనక్కి పో అని అన్నాడు. అంటే పేతురు వైపు చూసి సైతాను నువ్వు నా వెనక్కి పో అని అన్నాడు. అంటే పేతురుతో ఏమంటున్నాడంటే క్లియర్గా, పేతురు నేను నిన్ను నాయకుడిగా చేశాను ఓకే, కానీ నువ్వు నాకు ముందుగా ఉండి నన్ను లీడ్ చేయడం కాదు, నువ్వు నా వెనుక ఉండి నన్ను ఫాలో కావాలి. అది ఏ పోప్ అయినా, బిషప్ అయినా, ఫాదర్ అయినా, దేవసేవకుడైనా, సృజనైనా, వింటున్నటువంటి మీరైనా, మనం ఎవరమైనా సరే యేసుక్రీస్తు ముందుకు వెళ్ళి నువ్వు నా వెనక నడువు దేవా, లేదా నేను ఇది చెప్తాను నువ్వు అది చేయి దేవా కాదు. బదులుగా మనం యేసుక్రీస్తు వెనుక మనం అనుసరించాలి. యేసుక్రీస్తు మనకి నాయకుడు, మంద కాపరి ఆయన. ఆ కాపరిని అనుసరించి పేతురు వెనక వెళ్ళాలి, ఆ పేతురు వెనక శిష్యులు రావాలి. ఇది అసలైనటువంటి పద్ధతి అని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత 34వ వచనంలో, అంతటా యేసు జనసమూహములను శిష్యులను చేరబెలిచి, నన్ను అనుసరింపగోవాడు తనను తాను త్యజించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరింపవలేను. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము తన ప్రాణమును ధారపోయేవాడు దానిని దక్కించుకొనును అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఇండైరెక్ట్గా ఇందాక ఏమని చెప్పాడు, నేను మరణించడం అగత్యము, మరణించిన తర్వాత తిరిగి లేవడం అగత్యము అని చెప్పిన తర్వాత ఆ మరణం కూడా ఎలా ఉండబోతుందో ఇండైరెక్ట్గా సిలువ అనే అంశాన్ని తీసుకుని వచ్చి మాట్లాడుతున్నాడు. సో సిలువ అనేది ఆనాడు సహజంగా జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ. రోమా ప్రభుత్వానికి ఎవరైతే వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారో వాళ్ళందరినీ సిలువ వేసి చంపేవారు. ఇది చాలా సాధారణ ప్రక్రియ ఆ రోజుల్లో.
సో సిలువ అనేది యేసుక్రీస్తుకు ముందు లేదా అంటే ఉంది. చాలామందిని సిలువ వేశారు. ఇది మొదటగా పర్షియన్లు మొదలుపెట్టారు. పర్షియన్ల నుంచి రోమన్లు తీసుకున్నారు. రోమన్లు మరింత క్రూరంగా సిలువలు వేయడం ప్రారంభించారు. సో యేసుక్రీస్తు ఇండైరెక్ట్గా సిలువను గురించి మాట్లాడుతున్నారు. అందున ప్రత్యేకించి సిలువ మీద మరణించినటువంటి వ్యక్తులు మనకి ఇద్దరు తెలుసు. ఒకటి యేసుక్రీస్తు, ఆయన సిలువ మీద మరణించాడు. అక్కడి నుంచి సిలువ అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. పేతురు గారు కూడా సిలువ మీద మరణించారు. ఆ సిలువ ఎలా ఉంటుందంటే ఎక్స్ ఆకారంలో ఉంటుంది. మనిషిని 2 కాళ్ళు ఇలా జరిపి 2 చేతులు ఇలా జరిపి ఆ మనిషిని సిలువ ఆకారంలో అనగా ఎక్స్ ఆకారంలో సిలువ. యేసుక్రీస్తుకి వేసినటువంటి సిలువ ప్లస్ ఆకారంలో. అంటే యేసుక్రీస్తు ఏమో ఎంత దారుణమైన మరణాన్ని పొందారు అని అంటే ఆయన సిలువ ఆకారంలో మరణిస్తే ఆయన ప్రధాన శిష్యుడైనటువంటి పేతురు అనగా మొదటి పోపుగా ఉన్నటువంటి పేతురు సిలువ అతనిది ఇంకా భయంకరం. ఎలాగంటే ఎక్స్ ఆకారంలో అతన్ని సిలువ వేశారు. 2 చేతులు 2 కాళ్ళు ఇలా దూరంగా చాపి దాని మీద సిలువ వేశారు. అంతేకాదు పేతురు గారు ఒక మాట అన్నారు మరణించే ముందుగా సిలువ వేసేటప్పుడు, దయచేసి నన్ను తల పైకి ఉంచి సిలువ వేయొద్దు, ఎందుకంటే యేసుక్రీస్తు అలా మరణించారు, అలా మరణించడానికి నేను అర్హుణ్ణి కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని చెప్పారు. అలా మా పేతురు గారు తలకిందులుగా సిలువ వేయబడి ఎక్స్ ఆకారంలో సిలువ వేయబడి మరణించారు ఆయన. అంటే ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు కేవలం నేను మాత్రమే మరణిస్తున్నాను అని అనుకోవద్దు. నేను మరణించిన తర్వాత నా సువార్త నిమిత్తము, నా నిమిత్తము ఇలా మరణించాల్సి ఉండే అవకాశం రాబోతోంది, ఇలా మరణించాల్సినటువంటి ఆ పరిస్థితి రాబోతోంది అని వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. చూడండి, తన ప్రాణమును ఇక్కడ అన్నాడు క్లియర్గా, నన్ను అనుసరింపకూడదు వాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరించాలి. తనను తాను త్యజించుకొని అంటే నీకున్నటువంటి లోకాశలు కావచ్చు, నీకు వెనుక ఉన్నటువంటి భార్య పిల్లలు కావచ్చు, నీకు వెనుక ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, వీటన్నింటినీ త్యజించుకొని నీ సిలువను నువ్వు ఎత్తుకొని అనగా నీ శ్రమలు అనేటువంటి నీ సిలువను నువ్వు ఎత్తుకొని నన్ను అనుసరించాలి. తన ప్రాణమును అనుసరించగోరువాడు దానిని పోగొట్టుకొను, నా నిమిత్తము నా సువార్త నిమిత్తము తన ప్రాణమును ధారపోయేవాడు దానిని రక్షించుకొనుడు. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వాడికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమి ఇయ్యగలడు? నన్ను గురించి నా సందేశము గురించి ఈ పాపిష్టి వ్యభిచార తరంలో సిగ్గుపడువాని గురించి మనుష్య కుమారుడు దేవదూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అని పలికెను. ఇక్కడ క్లియర్గా యేసుక్రీస్తు ఒక విషయం చెప్తున్నాడు. చుట్టూ ఉన్నటువంటి సమాజం అంతా చెడిపోయినటువంటి సమాజం, వ్యభిచారం అనేటువంటి అంతటి పాపంలో పుడితే ఎలాంటి ఆ పరిస్థితి అనేది, ఆ పాపం అనేది ఎలాంటి భయంకరమైన పరిస్థితి. అలాగా ఆధ్యాత్మిక వ్యభిచారులుగా జీవిస్తున్నటువంటి ఈ తరంలో నా గురించి మాట్లాడడానికి వెనుకాడేవాడు ఎవడైనా సరే వాడు తన ఆత్మకు తుల్యంగా ఏమి ఇవ్వగలడు? మనుషుని యొక్క జీవితము అనేది కేవలం మరణంతో ఆగిపోదు. మరణం తర్వాత మరొక జీవితం ఉంది. ఆ జీవితంలో మీరందరూ వచ్చి నా దగ్గర ఉండాలి. నా దగ్గర ఉండాలి అని అనుకున్నప్పుడు ఈ జీవితంలో మీరంటూ నాకు సాక్షిగా నిలబడాలి కదా. ఎలా సాక్షిగా నిలబడాలి? నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము మీరు ప్రాణాలు అర్పించాల్సినటువంటి స్థితి రావచ్చు. ఇంకా అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు, తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి? ఒకవేళ సరే నువ్వేదో ఈ లోకంలో ఉండి ఈ లోకంలో ఏదో సంపాదించుకుందామని యేసుక్రీస్తుకు దూరంగా బతకాలని నిర్ణయం తీసుకున్నావు, కానీ రేపు నీ ఆత్మను నువ్వు కోల్పోతావు కదా. అప్పుడు దానికి తుల్యంగా నువ్వేమి ఇవ్వగలవు? దానికి సమానంగా నువ్వు ఏం చేసి నువ్వు దేవుని సన్నిధిలోకి రాగలవు అని ప్రశ్నిస్తున్నాడు. అంతేకాదు ఆ తర్వాత యేసుక్రీస్తు 2వ రాకడలో మనల్ని యేసుక్రీస్తు గర్వంగా తలెత్తుకొని చూసేలాగా ఉండాలి అని అంటే మనం ఈ తరంలో ఆయనని గర్వంగా తలెత్తుకొని నిలబడగలిగేలా చేయాలి. అది మన ప్రవర్తన ద్వారా కావచ్చు, మన బోధల ద్వారా కావచ్చు, మన విశ్వాసం ద్వారా కావచ్చు, మన యొక్క హతసాక్షి మరణమే కావచ్చు. యేసుక్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించడానికి కూడా వెనుకాడకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది 8వ అధ్యాయానికి సంబంధించినటువంటి విషయం. ఇకపోతే మనం 9వ అధ్యాయంలో మరింత లోతైనటువంటి విషయాలను, యేసుక్రీస్తు దివ్యరూప ధారణ పొందినటువంటి సంఘటనల గురించి మనం ధ్యానించబోతున్నాము. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి, సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.